జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారత్తో కయ్యానికి కాలుదూతున్న ఖలిస్తానీ తొత్తు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు పెద్ద షాక్ తగిలింది. 2021లో జరిగిన తమ దేశ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందంటూ ట్రూడో ప్రభుత్వం చేసిన ఆరోపణలను ఆ దేశ దర్యాప్తు కమిషన్ తిప్పికొట్టింది. కెనడా ఎన్నికలను భారత్ ప్రభావితం చేసిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అంతేకాదు, నిజానికి కెనడా ఎన్నికల్లో జోక్యం చేసుకుంది భారత్ కాదని చైనానే అని స్పష్టం చేసింది. దీంతో కెనడా ప్రధాని చిక్కుల్లో పడ్డట్లయింది. 2021లో కెనడాలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ, ఎరిన్ ఓ టూలెన్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీలు పోటీ పడ్డాయి. అందులో లిబరల్ పార్టీకి 157 సీట్లు రాగా కన్సర్వేటివ్ పార్టీకి 121 సీట్లు వచ్చాయి. మరో పార్టీ కూడా నామమాత్రపు పోటీలో ఉండగా దానికి 32 సీట్లు వచ్చాయి. మెజార్టీ సీట్లలో గెలిచిన ట్రూడో విజయం సాధించి ప్రస్తుతం ప్రధానిగా ఉన్నారు. కానీ ఆ ఎన్నికల్లో కెనడాలో విదేశాలు జోక్యం చేసుకున్నాయని, అందుకే ట్రూడో గెలిచాడని కన్సర్వేటివ్ పార్టీ ఆరోపించింది. ఇది కాస్త రాజకీయ దుమారం రేపడంతో ట్రూడో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఇది గత ఏడాది సెప్టెంబర్లో నుంచి విచారణను చేపట్టింది. అయితే ఇందులో భారత్ను కూడా చేర్చాలన్నది ట్రూడో అభిప్రాయం. అందుకే అతనిపైనే ఆరోపణలున్న కేసులో భారత్ కూడా ఎన్నికలకు సహకరించిందని నిరూపించాలని ట్రూడో కుట్ర పన్నాడు. దీంతో కొద్ది నెలల క్రితం ఈ కమిషన్ దర్యాప్తులో భారత్ను కూడా చేర్చుతూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో అప్పట్లో ఇది రాజకీయ దుమారమే రేపింది. ఈ అంశంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇతర దేశ ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకోవడం భారత్ వైఖరి కాదని తేల్చి చెప్పింది. అయితే ఆ కమిషన్ ప్రస్తుతం జరుపుతున్న విచారణలో కీలక అంశాలు వెలువడ్డాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో భారత్ పాత్ర ఏ మాత్రమూ లేదని తేల్చింది. ఇందుకు సంబంధించిన విచారణలో భాగంగా 2021 నాటి ఎన్నికలను ప్రభావితం చేసేలా న్యూఢిల్లీ ప్రయత్నాలు చేసినట్లు తమ దృష్టికి రాలేదని ఆ ఎన్నికలను పర్యవేక్షించిన సీనియర్ అధికారి కమిషన్కు వెల్లడించారు. అందుకు ఎలాంటి సాక్ష్యాలు లేవని సదరు అధికారి చెప్పినట్లు తెలిపింది. దీంతో జస్టిన్ ట్రూడోకు గట్టి షాక్ తగిలినట్లయింది. అయితే నిజానికి కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకోలేదు. కానీ భారత్లో ఎన్నికలను ప్రభావితం చేయడానికి కెనడానే జోక్యం చేసుకుంది. దీనికి ఆధారాలు ఉన్నాయి. గతంలో మోదీకి వ్యతిరేకంగా భారత్లో రైతుల పేరుతో ఉద్యమాన్ని రేకెత్తించిన దానిలో కెనడాది కీలక పాత్ర. భారత్లో 2020 చివరిలో 2021 మొదటి నెలలో రైతు ఉద్యమం జరిగింది. మోదీ ప్రభుత్వం రైతు చట్టాల్లో సంస్కరణలు తీసుకురావడమే ఈ ఉద్యమాలకు కారణమైంది. ఈ చట్టాల్లో రైతులకు ఉపయోగపడే విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. అప్పటి వరకు కేవలం ప్రభుత్వమే కొంటూ ఉండగా అందులో ప్రైవేట్ ఏజెన్సీలను కూడా తీసుకురావడం వల్ల రైతుల ఆదాయాన్ని పెంచాలని మోదీ భావించారు. ఇది ఇప్పటికే భారత్లో ముఖ్యంగా పంజాబ్లో అమల్లో ఉన్నా కూడా రైతులు దీనికి వ్యతిరేకంగా ఉద్యమించారు. నిజానికి ఇందులో రైతుల ప్రమేయం ఎంత ఉందో కానీ ఖలిస్తానీల ప్రమేయం మాత్రం మెండుగా ఉందని సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైంది. 2021లో ఢిల్లీలో రైతు ఉద్యమం కాస్త ఆందోళనగా మారింది. ఎర్రకోటపై ఖలిస్తానీ జెండా ఎగురవేసేంత వరకు ఈ అల్లర్లు చెలరేగాయి. ఢిల్లీ నడివీధిలో రిపబ్లిక్ డే రోజున వీరంగం సృష్టించారు. దీనికి ముందే కెనడాలో నివసించే ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను ఢిల్లీలో ఖలిస్తానీ జెండా ఎగురవేసిన వారికి డబ్బులను అందిస్తామని ప్రకటించాడు. దీనికి తోడు ఈ అల్లర్లు జరిగిన తర్వాత రైతు ఉద్యమంలో ఏవో బయటి శక్తులు చొరబడ్డాయని, అల్లర్లు చేయడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. అంటే అందులో ఖలిస్తానీ వేర్పాటువాదులు జొరబడ్డారన్నది సుస్పష్టం. ఈ ఖలిస్తానీలకు కెనడా నుంచి మద్దతు ఉంది. కెనడాలో ప్రవాసీ సిక్కులు ఎక్కువ. 1800 కాలంలో కెనడాకు వలస వెళ్లిన సిక్కులు అక్కడ క్రమంగా స్థిరపడ్డారు. వారి ఓట్లతో గెలుపొందిన సిక్కు ఎంపీల మద్దతు ట్రూడోకు అవసరం. అయితే అందులో జగ్మీత్ సింగ్ అనే ఎంపీ పూర్తి ఖలిస్తానీ అనుకూలవాది. అతని వల్లే కెనడా కేంద్రంగా ఖలిస్తానీ వేర్పాటువాదం ఎక్కువగా ఉంది. దీనికి నిధులు సమకూర్చడం, ప్రభుత్వం తరపు నుంచి మద్దతు ఇవ్వడం అంతా జగ్మీత్ సింగ్ దగ్గరుండి మరీ చూసుకుంటాడు. భారత్పై దాడి చేస్తామని గురుపత్వంత్ సింగ్ పన్ను వంటి ఉగ్రవాదులు బహిరంగంగా ప్రకటిస్తున్నా అతడిని అరెస్టు చేయకపోవడానికి జగ్మీత్ సింగ్ ప్రధాన కారణం.
వీరంతా కలిసి భారత్లో మోదీని ఓడించడానికి రైతు ఉద్యమాన్ని ఆసరాగా చేసుకున్నారు. అయితే కెనడా ప్రత్యక్షంగా ఇందులో పాల్గొనకపోయినా వెనుకుండి మరీ ప్రోత్సహిస్తోంది. భారత్కు వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాదులను కెనడా ఏ విధంగా కాపాడుకుంటుందో అనే విషయం తెలియాలంటే హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసును ఓసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. నిజ్జర్ కెనడాలో నివసిస్తున్న ఖలిస్తానీ వేర్పాటువాద నేత. ఇతను ఎన్నోసార్లు ఖలిస్తానీ రెఫరెండంలో పాల్గొన్నాడు. అయితే ఉన్నవళంగా గత ఏడాది జూన్ నిజ్జర్ కెనడాలోని సర్రేలోని గురుద్వారా బయట హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి హతమార్చారు. కెనడాలో డ్రగ్స్ మాఫియాతో నిజ్జర్కు సంబంధాలున్నాయి. ఈ మాఫియా గొడవలో ఆయనను హతమార్చారని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతారు. అయితే ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని అప్పట్లో ట్రూడో ఆరోపించారు. తమ పౌరుడి హత్యలో భారత నిఘా వర్గం రా అధికారులు పాలుపంచుకున్నారని ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ ఆరోపణల వెనుక నిజమెంతో ఎవరికీ తెలియదు. ఎందుకంటే కెనడా ప్రధాని సైతం ఇందులో ఆధారాలు ఇవ్వలేకపోయారు. దీనిపై భారత్ స్పందిస్తూ ఈ కేసుపై తగిన ఆధారాలు ఇస్తే తాము తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పింది. కానీ కెనడా మాత్రం ఆధారాలు ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆ దేశం దగ్గర దీనికి సంబంధించిన సరైన ఆధారాలు లేవు. అయితే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్లో ఎన్నికలను ప్రభావితం చేయడానికే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. ఈ కేసులో భారత్ను ఇరికిస్తే, ముఖ్యంగా ప్రధాని మోదీని ఒక హంతకుడిలా చూపితే అతడు ప్రధానమంత్రి పదవికి అనర్హుడని చూపడమే ట్రూడో అసలు ఉద్దేశం. అందుకే నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఏమాత్రము లేకపోయినా పదే పదే భారత్పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ కేసును ఎలాగో ఒకలా తారుమారు చేసి భారత్ను ఇరికించడానికి ప్రయత్నాలు చేశారు. దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ కేసు దర్యాప్తులో వారికి భారత్ సహకరించడానికి అవసరమైన ఆధారాలను మాత్రం ఇప్పటివరకు సమర్పించలేదని భారత హైకమిషనర్ సంజీవ్ వర్మ అన్నారు. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఆధారాలు ఎక్కడున్నాయి? దర్యాప్తులో ఏం తేలిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తు మొత్తాన్ని కెనడా తారుమారు చేసిందని ఆరోపించారు. ఈ హత్యలో భారత్ ఏజెంట్లు ఉన్నట్లు చెప్పాలని కెనడాలోని అత్యున్నత స్థాయి అధికారుల నుంచి సూచనలు జారీ అయ్యాయని వర్మ వివరించారు. అంతేకాదు, కెనడాలో దౌత్యవేత్తలుగా ఉన్న భారత హైకమిషనర్ ఉద్యోగుల భద్రతంతా పెను ప్రమాదంలో ఉందని, తమకు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదని చెప్పారు. ఈ విధంగా జస్టిన్ ట్రూడో ఒక హత్య కేసులో భారత్ను ఇరికించడానికి అసత్య ఆరోపణలతో కట్టుకథలు అల్లుతున్నారు. ఇదంతా ప్రధాని మోదీని గద్దె దించాలనే లక్ష్యంతోనే చేస్తున్నారు. అయినా మోదీ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. భారత్పై కెనడా ఎన్ని కుట్రలు పన్నినా వాటిని ఎదుర్కొంటూనే ముందుకు వెళుతున్నారు. కానీ ఎన్నికల వేళ తమ దేశంలో భారత్ కల్పించుకుందని నమ్మబలికేందుకు చేసిన ప్రయత్నమూ విఫలమైంది. నిజానికి కెనడా ఎన్నికల్లో చైనానే జోక్యం చేస్తుందని ఆ దేశ నిఘా వ్యవస్థ నివేదికను కూడా సమర్పించింది. ఈ నేపథ్యంలో ట్రూడో ప్రభుత్వమే ఇరకాటంలో పడింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.